నమస్తే, నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో పాలక్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకోవాలి. కావాలంటే మీరు నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు. కొన్ని నీళ్ళని వేసుకొని శుభ్రంగా కడుక్కున్నాక మరికొన్ని నీళ్ళని వేసుకొని మూత పెట్టుకొని ఒక అర్ధగంట నానపెట్టుకోవాలి. ఒక పాలకూర కట్టను తీసుకొని సన్నగా కట్ చేసుకొని దీన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో కొన్ని నీళ్ళని వేసుకొని కొద్దిసేపు వీటిని మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూరను కూడా వేసుకొని ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇలా పాలకూర మనకి ఉడికిన తర్వాత ఇలా జాలిగంటలోకి తీసుకొని వేరొక గిన్నెలో కొన్ని నీళ్ళని వేసుకొని ఈ పాలకూరని ఈ నీళ్ళల్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా పాలకూర చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ పాలకూరని మనం మిక్సీలో వేసుకోవాలి. ఇక మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన దాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇక దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీరని వీటన్నిటిని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇవన్నీ కరిగాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇక బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగం, యాలకులు, జాజిపత్రి వీటిని కూడా వేసుకొని ఒక బిర్యానీ ఆకుని వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేట్టు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్నాక పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని గరిటెతో తిప్పుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తిప్పాక కొద్దిగా పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం వేసుకొని ఎక్కువ స్పైసెస్ వేయకుండా లైట్గా వేసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పాలకూరని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్ళని వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని దీన్ని హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి సాఫ్ చేసుకోవాలి. పిల్లలు ఎప్పుడన్నా పాలకూర తిన్నప్పుడు ఇలా పాలక్ పలావ్ చేసి పెట్టండి. పెరుగుతో అయితే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన